ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి సంబంధించి వెచ్చిస్తున్నారు. దాంట్లో కొద్ది మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మీద వెచ్చిస్తే రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పేసి మొన్నటి రోజున నర్సీపట్నం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో ఎంతవరకు న్యాయం ఉంది? ఇదే అంశాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని చెప్పేసి ఇతరత్ర ప్రాజెక్టుల మీద వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అదేదో పేద ప్రజల విద్యా వసతులకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి చదువుకోవడానికి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నాయో వాటి మీద వెచ్చిస్తే ఇవన్నీ నిర్మాణం పూర్తయిపోతాయి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మొన్న నర్సీపట్నం పర్యటన దృష్టిలో ఉంచుకొని. ఏమంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు మొన్న నర్సీపట్నం టూర్లో 11 o'clockకి వైజాగ్లో దిగారు. ఆయన 11 crores ఇన్వెస్ట్మెంట్ చేసి మొండి గోడలు కట్టిన నర్సీపట్నం దగ్గరికి వెళ్ళాడు పర్యటనకి. జనానికి చూపించాడు అది మొండి గోడలు. అయితే థర్స్డే వెళ్ళాడు. అప్పుడు శ్రేణులు వాళ్ళకి ఆయనకి సలహా ఇచ్చారు, థర్స్డే జన సమీకరణ కష్టం, సాటర్డే పెడితే జనాన్ని ఎక్కువ సమీకరించవచ్చు అని. సాటర్డే 11th అయింది, అందుకని ఎందుకులే అని థర్స్డే పెట్టుకున్నాడు. అయితే ఈ ప్రస్తావన ఇలా ఉన్నప్పుడు నర్సీపట్నం వెళ్ళి ఆ మొండిగోడల దగ్గర జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో మీరు ప్రస్తావించిన అంశాన్ని కూడా పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆయన మాట్లాడుతూ ఏమన్నారు, ప్రధానమైన సమస్య లేవనెత్తిన అంశం ఏంటంటే ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని పెద్ద గోల రచ్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అసలు ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ చెయ్యొద్దు, పేదలకి వైద్యం అందదు అనేది ఆయన ఎత్తుకున్నటువంటి అంశం. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటైజేషన్ ఎక్కడ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. చేయటం లేదు అంటాను నేను. బేస్లెస్ అలిగేషన్ ఇది. ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? ప్రైవేటు వ్యక్తులకి గవర్నమెంట్ ఆస్తుల్ని అమ్మేయటం, ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడానికి సాధ్యపడదు, అది ప్రైవేటైజేషన్. ఇప్పుడు ప్రభుత్వం వారు ప్రతిపాదించిన PPP మోడల్ ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సక్సెస్ఫుల్ మోడల్గా దీన్ని పేర్కొనవచ్చు. బ్యాంకాక్లో ఉన్నటువంటి మెట్రో ట్రైన్ 35 kilometers. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ రన్నింగ్ అండర్ PPP మోడల్. హైదరాబాద్ మెట్రో ట్రైన్ L&T వాళ్ళు 7 years ఏదైతే నడిపారో సక్సెస్ఫుల్గా కన్స్ట్రక్షన్ చేసి బిల్డ్ చేసి ఆపరేట్ చేసి ఇప్పుడు నడపలేమో అని చేతులు ఎత్తేస్తే తెలంగాణ గవర్నమెంట్ దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో PPP మోడల్లో నిర్మించబడిన ప్రాజెక్టు కాబట్టే ప్రభుత్వం వారు మళ్ళీ వెనక్కి టేక్ ఓవర్ చేశారు. లేకపోతే వాళ్ళకి వెళ్ళిపోయేది. ప్రైవేటైజేషన్ అయితే వెనక్కి ఎందుకు ఇస్తారు ఒకసారి నీకు అమ్ముకున్న తర్వాత? సో PPP మోడల్ అంటే ప్రైవేటైజేషన్ కాదు అని అర్థం. మరి వీళ్ళు ఎందుకు ఇట్లా పెడుతున్నారు? ఈ మోడల్లో ఫార్ములా ఆయనకి తెలియకపోయిందా లేకపోతే తెలిసి ప్రజలను మభ్య పెడుతున్నాడా అనేది నా క్వశ్చన్, నా అనుమానం. ఎందుకంటే PPP మోడల్లో ప్రధానంగా ఏ ఫార్ములా ఉంటుందంటే డిజైన్, DBFOT, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ 33 years. దిస్ ఈజ్ ద ఫార్ములా ఇన్ PPP మోడల్. ఎక్కడైనా అంటే ఈ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పటం వల్ల అది ప్రైవేటైజేషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో హైవేస్ అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు నిర్మిస్తారు PPP మోడల్లో. టోల్ గేట్ ద్వారా వసూలు చేస్తారు. అంటే ఆ రోడ్లన్నీ ప్రైవేటియా? కాదు కదా. రెండోది, ఈ ప్రభుత్వం PPP ప్రతిపాదన ఏదైతే చేసిందో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు PPP మోడల్లో మెడికల్ కాలేజెస్ పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం. అది చాలా త్వరితగతిని పూర్తవుతాయి అని సమర్థించారు. నంబర్ 1. నంబర్ 2, ఈయన నర్సీపట్నం పర్యటన వెళుతున్న సందర్భంలోనే అంది వేలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వీళ్ళు ఏపించిన పిటిషన్ PPP మోడల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో నంబర్ 519 రిలీజ్ చేశారు. దాన్ని ఆపేసేయండి, ప్రైవేటైజేషన్ ఆపేసేయండి అని ఒక పిటిషన్ వేయించారు. హైకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చింది ఏంటంటే సారాంశం, PPP మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ కడితే తప్పేంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? అందులో తప్పు లేదు కదా. త్వరితగతి నిర్మాణాలు పూర్తి అవుతాయి కదా. ప్రభుత్వ ధనంతోనే కట్టాలా? అన్ని ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసి పెట్టాలి అంటే టైం చాలా సంవత్సరాలు పడుతుంది. దానివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది. అసలు ఇన్ఫ్యాక్ట్ కోర్టు ఇంకొక వ్యాఖ్యలు కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టు భవనాలు కూడా అన్ని కంప్లీట్ చేయాలంటే ప్రభుత్వ నిధులతో సాధ్యం కావట్లేదు. అది కూడా PPP మోడల్లో పెడితే తొందరగా నిర్మాణాలు అయిపోతాయి కదా అని ఒక వ్యాఖ్యలు చేసింది. అంటే కోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వం ప్రతిపాదించిన PPP మోడల్ని సమర్థిస్తూ స్పష్టమైన జడ్జిమెంట్ మొన్న ఇచ్చారు నర్సీపట్నం టూర్లో ఉండగానే. నెక్స్ట్ పాయింట్, కర్ణాటక రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ PPP మోడల్లో కట్టారు, ఇప్పుడు నడుస్తున్నాయి. నా నెక్స్ట్ పాయింట్,
ఈయన నర్సీపట్నం విజిట్కి వెళ్ళిన రోజే నావీ ముంబైలో ప్రధానమంత్రి గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పీపీపీ మోడల్లో కట్టింది జాతికి అంకితం చేశారు. 2896 ఎకరాల్లో 20,000 కోట్లతో అదానీ గ్రూప్ వాళ్ళు నిర్మించారు. మరి వాళ్ళు అది పీపీపీ మోడల్ అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని కూడా ఈయన ప్రైవేటైజేషన్ అంటాడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేటైజేషన్ అండ్ పీపీపీ అని ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి జనానికి అర్థమయ్యేటట్టు చెప్పి ఉంటే బాగుండేది. చెప్పకుండా మిస్గైడ్ చేస్తూ పీపీపీని వదిలేసి ప్రైవేటైజేషన్ అని ఎందుకు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు? అమ్ముకుంటే కదా ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేటైజేషను. అది ఎట్లా అవుతుంది? రెండో క్వశ్చన్, పీపీపీలో నిర్మాణం చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో గవర్నమెంట్ ప్రతిపాదించిన ఫీజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఏది ఉందో సేమ్ ఫీజు, సేమ్ రిజర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో అన్నే. కానీ ఇంకా పీపీపీ మోడల్లో సీట్ల సంఖ్య పెరుగుతుంది. 27-28 అకాడమిక్ ఇయర్ కల్లా నిర్మాణాలు పూర్తవుతాయి. కాబట్టి త్వరితగతిన ప్రజలకి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. 33 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రభుత్వ స్వాధీనం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. జేగురుపాడులో విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఒక ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు గతంలో పీపీపీ మోడల్లో హ్యాండ్ ఓవర్ చేశారు ఒక సంస్థకి. అది 33 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి మొన్న వాళ్ళు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు బ్యాక్. సో అది ప్రైవేటైజేషన్ అంటావా? మరి ప్రైవేటైజేషన్ అయితే మళ్ళీ వాడు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు బ్యాక్? సో దేర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్. ఈ విషయాన్ని తెలుసుకోకుండా జనంలో అనవసరంగా మభ్యపెట్టే కార్యక్రమం జగన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది వాస్తవం. సో మొన్న నర్సీపట్నం వెళ్ళిన సందర్భంలో ఈయన ఉత్తరాంధ్ర వర్సెస్ అమరావతి అనే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఏమంటారంటే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో ఒక 4,000-5,000 కోట్లు పెడితే నిర్మాణాలు పూర్తి అవుతాయి కదా. అమరావతిలో 50,000 ఎకరాల అక్యుజేషన్ చేశారు, 1,00,000 కోట్లు ఆల్రెడీ ప్రతిపాదించారు, ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నారు, ఇంకొక 1,00,000-2 లక్షల కోట్లు అమరావతిలో పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు అని మళ్ళీ అమరావతి మీద విషం చిమ్మే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా అమరావతి ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మెడికల్ కాలేజెస్లో పెట్టొచ్చు కదా అంటారు. మెడికల్ కాలేజీలో జగన్ రెడ్డి గారు నేను 17 మెడికల్ కాలేజెస్ తెచ్చాను అన్నాడు. ఎక్కడ ఈయన తెచ్చింది? మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిన స్కీమ్ కింద వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. అందులో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాండు, డెవలప్మెంటు, ల్యాబొరేటరీస్ అన్నీ. తర్వాత రిక్రూట్మెంటు, శాలరీస్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు బేర్ చేయాలి 40%. అయితే ఈయన నాబార్డు దగ్గర 5,000 కోట్లు తీసుకున్నారు. ఈయన ఇన్వెస్ట్ చేసింది 1,550 కోట్లు అంటున్నారు. అందులో 600 కోట్లు ఆల్రెడీ బిల్లులు ఇంకా పెండింగ్ పెట్టాడు. సో ఇంకా ఈయన లెక్కల్లో 8,500 కోట్లలో 900 కోట్లు పోతే ఇంకా 7,500 కోట్లు కావాలి. ఈ 7,500 కోట్లు ప్రభుత్వ ధనాన్ని పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఇంకా 15 సంవత్సరాలు పడుతుంది ఈ మాదిరి నిర్మాణాలు జరగాలంటే. మరి అప్పటి వరకు విద్యార్థులకి, మెడికోస్కి లేదా ప్రజలకి వైద్యం దూరం అవుతుంది కదా. పీపీపీలో ఇన్వెస్ట్ అంటే ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టడం వల్ల త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి మెడికల్ కాలేజెస్ వస్తాయి. దానివల్ల లబ్ధి జరుగుతుంది కదా. ఈయనకు వచ్చిన నష్టం ఏంటి? కోర్టు వాళ్ళు అడిగినట్టు నేను అడుగుతున్నా. ఇంకొక వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఈయన కాంట్రాక్టర్లు ఎవరు రావద్దని బెదిరిస్తున్నాడు. అంటే స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా, స్టేట్స్ డెవలప్ కాకుండా ఈ ఇన్వెస్టర్స్ని బెదిరించి, కాంట్రాక్టర్స్ని బెదిరించవలసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకో? అమరావతిలో పెట్టుబడులు రాకుండా బెదిరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కాంట్రాక్ట్ ఎవరు తీసుకోవద్దు, నేను వస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటా. సో ఈ బెదిరింపు ధోరణులకి పాల్పడటం వల్ల ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చే అవకాశాలని వీళ్ళు స్పాయిల్ చేస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధమైన ఒక పార్ట్ అయితే, ప్రజల్ని మభ్యపెట్టడం ఒక పార్ట్ అయితే, మిస్గైడ్ చేయడంతో పాటుగా అమరావతి వర్సెస్ ఉత్తరాంధ్రకి ఈయన ఏం చేశాడు? ఎక్కడ ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజెస్ ప్రతిపాదించారు. దానికి 2,100 కోట్లు పెట్టేది ఉండే. ఇప్పుడు జగన్ రెడ్డి గారి మాటలకే నేను వస్తా. నర్సీపట్నంలో డిసెంబర్ 30, 2022లో నేను శంకుస్థాపన చేశాను, వీళ్ళు ఇంకా పూర్తి చేయలేదు అన్నాడు. 11 crores పెట్టి లెవెన్ రెడ్డి గారు. అయితే డిసెంబర్ 30, 2020లో ఈయన శంకుస్థాపన చేశాడు కదా. ఆ తర్వాత 1.5 year, 2 years ఈయన ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నాడు కదా. మరి ఈయన ఎందుకు పూర్తి చేయలేదు అంటే ఈయన ఏమంటాడు? మెడికల్ కాలేజెస్ పూర్తి చేయాలంటే టైం పడుతుంది అబ్బా అన్నాడు. మరి మెడికల్ కాలేజెస్ పూర్తి చేయడానికి టైం పడితే అమరావతి నిర్మాణం ఎందుకు జరగలేదని మళ్ళీ అంటాడు. కాలేజెస్కే నీకు పూర్తి చేయలేకపోతే, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ తోటే పూర్తి చేయలేక ఫెయిల్ అయితే అమరావతి నిర్మాణం ఎందుకు జరగలేదని ప్రశ్నించే హక్కు, అధికారం ఎక్కడుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి?
ఈ ప్రాంతీయ విభేదాలు విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మీద విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు రియలైజ్ అయితే మంచిది. దీంతోపాటు పనిలో పనిగా ఆయన అనకూడని మాటలు చాలా నర్సీపట్నం టూర్లో మాట్లాడాడు. స్వయాన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ను ఉద్దేశించి సిగ్గుండాలా, సిగ్గు లేదా నీకు, జీవో లేదంటారా, జీవో నంబర్ 207 నేను ఇష్యూ చేశాను అంటాడు. అంటే స్పీకర్ను పట్టుకొని సిగ్గుందా సిగ్గు లేదా అని మాట్లాడటం అభ్యంతరకరం. దీన్ని ఎథిక్స్ కమిటీ వాళ్ళకి అసెంబ్లీ వాళ్ళు రిఫర్ చేయాలా, దీని మీద విచారణ జరిగి అప్రాపరేట్ చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ.